హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలామంది ఇన్వెస్టర్స్ ఆర్ కస్టమర్స్ కన్ఫ్యూజ్లో ఉన్నారన్నమాట. ఒక ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా, అపార్ట్మెంట్ ఫ్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా? ఇక్కడ చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, ఎవరైతే హైదరాబాద్లో స్టే చేస్తున్నారో వాళ్ళకి షెల్టర్ అవసరం ఉంది అనుకుంటే మాత్రం అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూజ్ చేసుకోండి. ఇన్ కేస్ లేదు, నేను ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను, లాంగ్ టర్మ్లో అప్రిషియేషన్ గురించి చూస్తాను అనుకుంటే మాత్రం 100% ఓపెన్ ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సిటీకి నియర్ బై ఉన్న లొకేషన్లో ఒక మంచి HMDR DTCP రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ చూజ్ చేసుకొని 100% డెవలప్మెంట్ అయిన ప్రాజెక్ట్ని చూజ్ చేసుకొని మీరు బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఒక 2 to 4 ఇయర్స్లో హౌస్ కన్స్ట్రక్షన్ అవుతున్న ఈ ప్రాజెక్ట్లో అని మీకు అనిపిస్తే మాత్రం 100% బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు చేసుకున్న ప్రతి రూపాయికి ఇన్వెస్ట్మెంట్కి 100% మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది. ఇన్కేస్ ఇదే కాకుండా అపార్ట్మెంట్లో ఫ్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఇన్కేస్ ఒక మంచి HMDR రెరా అప్పుడున్న ప్రాజెక్ట్లో ఒక 2 to 4 ఇయర్స్లో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారన్న ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే మీకు తక్కువ ప్రైస్లో వస్తుంది. అదే కనుక ఒక 2 to 4 ఇయర్స్ తర్వాత రెడీ టు మూవ్ స్టేజ్కి వెళ్ళేసరికి ఒక మంచి అప్రిషియేషన్ మీరు అక్కడ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే 100% మీరు ఓపెన్ ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక మంచి అప్రిషియేషన్ అనేది మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.